హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి జల్సాలకు అడ్డొస్తున్నాడని ఏకంగా భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది ఆ భార్య. హత్యకు ముందే తన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం తిరగక ముందే భర్తను చంపింది భార్య. సుధీర్ రెడ్డి, ప్రసన్న భార్యాభర్తలు ఈనాడు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ భార్యాభర్తలు భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. జల్సాలకు అలవాటు పడడంతో భర్త మందలించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని డిసెంబర్ 24న చున్నీతో ఊరేసి మరీ చంపింది భార్య. అనుమానాస్పద మృతిగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టంలో హత్యగా నిర్ధారించారు. హత్య చేసినట్లు భార్య ప్రసన్న కూడా ఒప్పుకుంది. నిందితురాలిని రిమాండ్కి తరలించారు పోలీసులు. దీంతో ఈ హత్యోదంతం కలకలం రేపింది. కుక్కట్పల్లిలోని ఈనాడు కాలనీలో జరిగింది ఈ ఘటన. భార్య భర్తల మధ్య పొరపచ్చాలు ఏకంగా భర్త హత్యకు దారితీశాయి. అయితే జల్సాలకు తన భార్య అలవాటు పడి తనని చంపేందుకు కుట్ర పన్నుతుందంటూ అప్పటికే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది ఫిర్యాదు అందిన వారం రోజుల్లోనే ఈ హత్య జరగడం సంచలనంగా మారింది. అతి కిరాతకంగా భార్య ఆ భర్తను హత్య చేసింది. దీనంతటి కారణం ఆమెకున్నటువంటి వివాహితర సంబంధమే. ఆ సంబంధానికి భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో సుధీర్ రెడ్డిని ప్రసన్న దారుణంగా హతమార్చింది. జల్సాలకు అలవాటు పడ్డ ప్రసన్నను భర్త మందలించాడు. దీంతో ఇక అతని అడ్డు తొలగించుకోవాలని భావించింది. డిసెంబర్ 24న చున్నీతో ఊరేసి చంపింది ఆ భార్య. దీనికి ప్రియుడితో కలిసి కుట్ర పడినట్టుగా కూడా ఆరోపణలున్నాయి. అనుమానాస్పద మృతిగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్లో హత్యగా ఇది నిర్ధారించారు. ఆ భార్య ప్రసన్నని పోలీసులు తమదైన స్టైల్లో విచారించినప్పుడు ఆమె కూడా హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితురాలిని ప్రస్తుతం పోలీసులు అయితే రిమాండ్కు తరలించారు. ఈ హత్యోదంతంతో స్థానికంగా కలకలం రేగింది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఈనాడు కాలనీలో జరిగింది ఈ ఘటన. మా ప్రతినిధి అనిల్ ఉన్నారు. అనిల్, ఒక భార్య భర్తను అతి కిరాతకంగా చంపిన ఘటన మరొకటి ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఆమె జల్సాలకు, ఆమె వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య చేసిందా? ఈ నెల 24న జరిగినటువంటి అనుమానాస్పద మృతి, దానికి సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. అది అనుమానాస్పద మృతి కాదు, హత్య చేశారని చెప్పేసి కుకట్పల్లి పోలీసులు అయితే దానికి సంబంధించిన విచారణ భాగంగా వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. కుకట్పల్లి ఈనాడు కాలనీలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. భర్త సుధీర్ రెడ్డిని దారుణంగా ఆ భార్య ప్రసన్న హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఈ నెల 24న ఈ ఘటన చోటు చేసుకోగా ఆ తర్వాత అంటే డిసెంబర్ 24న ఈ దారుణమైనటువంటి హత్య చోటు చేసుకుంది. కానీ భార్య మాత్రం అది అనుమానాస్పద మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే దాని తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా, పోస్టుమార్టంలో వచ్చినటువంటి వివరాల ఆధారంగా దర్యాప్తు చేయగా, ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమెను పిలిపించి వాళ్ళ స్టైల్లో, పోలీసుల స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. చేసిన అనంతరం ఆమెనే హత్య చేసినట్టుగా కూడా ఒప్పుకుంది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈమె జల్సాలకి అలవాటు పడ్డట్టుగా, ముఖ్యంగా అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పెట్టుకున్న నేపథ్యంలోనే భర్తకి అదేవిధంగా భార్యకి వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు రావడం, గొడవలు స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడంతో దానికి సంబంధించి అతను అడ్డుగా వస్తున్నాడు అని చెప్పేసి, అంటే భర్త అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి ఆ భార్య గమనించినటువంటి భార్య తర్వాత అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ప్రయత్నించిన క్రమంలోనే డిసెంబర్ 24వ తారీఖున అర్ధరాత్రి సమయంలో, అంటే రాత్రి సమయంలో తను తాగు వచ్చాడని చెప్పేసి కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేసింది భార్య. కానీ దాని తర్వాత భార్య కావాలనే హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే మొదటిగా తను తాగొచ్చిన అనంతరం మంచం కర్రకి తగులుకొని మృతి చెందినట్టుగా కూడా ఆమె చిత్రీకరించింది. కానీ దాని తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా, దర్యాప్తులో భాగంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేసిన అనంతరం భార్య హత్య చేసినట్టుగా చున్నీతోటి హత్య చేసి, అంటే చున్నీతోటి మెడకి బిగించి ఆ తర్వాత హత్య చేసినట్టుగా, ఊపిరి ఆడకుండా చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతనే ఆమెని ప్రెజెంట్ అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆంధ్రాకి సంబంధించిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రెజెంట్ రిమాండ్ నిమిత్తం కంది జైలుకి అయితే ఆమెను తరలించారు. అంటే ఇలాంటి అమానుషమైన ఘటన, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన
ఈమెకు సంబంధించి మా జల్సాలకి అలవాటు పడ్డం, అదేవిధంగా వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రజెంట్ ఆమెనైతే అదుపులోకి తీసుకొని రిమాండ్కి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది రామ్దాస్. సో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి అంటే డిసెంబర్ 24వ తారీఖున ముందుగానే మనకు అందుతున్న సమాచారం ప్రకారం గతంలో వీళ్ళిద్దరికి కూడా ఇలాంటి విషయాలలో విభేదాలు ఉండడం, గొడవలు పెట్టుకోవడం, ఆ తర్వాత ఈ వివాహేతర సంబంధం విషయానికి సంబంధించి కావచ్చు, అక్రమ సంబంధానికి సంబంధించి కావచ్చు, ఆ విషయాలన్నీ కూడా భర్తకి తెలియడం తోటి తెలిసిన అనంతరం తను మందలించడం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మందలించిన అనంతరం దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా ఒకసారి వెళ్ళినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని అనుమానాస్పద మృతిగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం భార్య ఏదైతే చిత్రీకరించిన అనంతరం ఈ కేసుకు సంబంధించి సుధీర్ రెడ్డి భర్త చనిపోయినటువంటి అక్క, భర్త సంబంధించిన అక్క ఫిర్యాదు చేయడం, ఫిర్యాదులో భాగంగా దానికి సంబంధించి విచారణ వేగవంతం చేసిన అనంతరం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇది హత్యగా తేలింది. హత్యగా తేలడంతో హత్యలో భాగంగా కేసుని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా భార్యను పిలవడం, ఆ తర్వాత బంధువుల్ని కూడా పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా భార్యని హత్య చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆమె కూడా ఒప్పుకోవడం జరిగింది. చున్నీతోటి అత్యంత దారుణంగా ఊపిరి ఆడకుండా మెడకి బిగించి ఆ తర్వాత హత్య చేసినట్టుగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, అదేవిధంగా ఆమె కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రజెంట్ ఆమెనైతే రిమాండ్ తరలించారు. అయితే ఈ మొత్తానికి కూడా భర్తని అత్యంత దారుణంగా చంపిన ఘటనలో ప్రజెంట్ అయితే కాలనీకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కూడా కావచ్చు, ఆందోళన కలిగించిన పరిస్థితి అయితే ఒక మేరకు కనిపిస్తున్న పరిస్థితి, అదేవిధంగా కలవర పెడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రామ్దాస్. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ విధమైనటువంటి వివాహేతర సంబంధాలు కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇలాంటి ఘటన ఒకటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనం చూసాము. అక్కడ కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్న అనంతరం భర్త అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి భర్తని అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి చంపేయడం కూడా మనం చూసాం, హత్య చేయడం కూడా మనం చూసాం. అలాంటి ఘటనే ఇక్కడ కూడా చోటు చేసుకుంది. కానీ ఇక్కడ భార్య ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ తర్వాత భర్తని చంపినట్టుగా కూడా తెలుస్తుంది. ముందుగా ఇది అనుమానాస్పద మృతిగా అంటే నార్మల్ డెత్ గా కూడా ఆమె క్రియేట్ చేయడానికి ప్రయత్నించిన అనంతరం దానికి సంబంధించి ఆ తర్వాత పోలీసులు అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంటే భర్త సుధీర్ రెడ్డికి సంబంధించిన అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పోస్ట్ మార్టం ఎప్పుడైతే వచ్చిందో పోస్ట్ మార్టం లో ఇది హత్య అని చెప్పేసి రుజువు కావడం, ఆ తర్వాత బంధువుల్ని కావచ్చు, అదేవిధంగా భార్యని పిలవడం, భార్యని పిలిచిన అనంతరం సునీతని దర్యాప్తులో భాగంగా ఆమెని వాళ్ళకి తగ్గ స్టైల్లో పోలీసుల స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది హత్య అని తెలిసింది. ఆమె కూడా హత్య చేసినట్టుగా కూడా ఒప్పుకున్న తర్వాత ప్రెసెంట్ అయితే ఆమెని రిమాండ్ కి తరలించారు. ప్రెసెంట్ ఆమె కంది జైల్లో అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ అనిల్. సో మరొక భర్త బలయ్యాడు భార్య చేతిలో. వివాహేతర సంబంధాలతో కుటుంబాలనే చిదిమేసుకుంటున్నారు. దశాబ్దాల పాటు సంసారాలు చేసి సంవత్సరాల కాలం భర్తతో కలిసిమెలిసి ఉండి చివరికి కట్టుకున్న భర్తను కూడా చంపేందుకు ఎక్కడా వెనుకాడట్లేదు. దీనంతటికి కూడా పరాయి వ్యక్తుల వ్యామోహం మోజే కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏకంగా అడ్డు తొలగించుకోవడంలో భాగంగా ప్రాణాలు తీస్తున్నారు. ఎంతకు తెగిస్తున్నారో నిజంగా ఇటీవలి కాలంలో ఇదొక రివాజ్గా మారుతోంది. ఈ వార్తలకు సంబంధించినటువంటి అంశాలను చెప్తుంటే నిజంగా దిగ్భ్రాంతి గొల్పుతున్నాయి. ఆ జాబితాలోకి మరొక నేరం చేరిందని చెప్పాలి. కూకట్పల్లి ఈనాడు కాలనీలో ఇదిగో మీరు స్క్రీన్పై చూస్తున్నారే ప్రసన్న, ఈవే నిందితురాలు. ఈ సుధీర్ రెడ్డి మృతుడు, అతని భార్యే ఈ ప్రసన్న. ఈ ప్రసన్న ఇంకొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. అది వద్దు, మంచిది కాదు అని చెప్పిన భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అంతేకాదు వివాహేతర సంబంధంతో పాటు జలసాలకు అలవాటు పడింది. తనను చంపాలనుకుంటుందంటూ అప్పటికే సుధీర్ రెడ్డి ప్రసన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు మరి ఆ విషయంపై దృష్టి సారించేలోపే వారం తిరగకముందే ఆమె అతన్ని అడ్డు తొలగించుకునే ప్రక్రియలో భాగంగా చున్నితో అతి కిరాతకంగా ఉరేసి చంపింది. చివరికి పోలీసుల విచారణలో విషయం బయటపడింది. ఆమె నిజం ఒప్పుకుంది, తానే చంపినట్టుగా ఒప్పుకుంది. సో ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అవుతే ఆ పచ్చని సంసారంలో ఇక చిచ్చు రేగడం అనేది సర్వసాధారణంగా మారిన పరిస్థితి. అయితే ఇందులో ఏకంగా భర్తలను భార్యలు అడ్డు తొలగించుకునే
విషయం ఆలోచించుకుని ఏకంగా హత్యల దాకా పూనుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, ఎంతకైనా తెగిస్తున్నారు, సుపారీలు ఇస్తున్నారు, లేదంటే వాళ్ళే స్వయంగా చంపుతున్నారు, లేదంటే ఇంకా కిరాతకాల కొడిపడుతున్నారు. మనం కొన్ని నార్త్ ఇండియన్ స్టోరీస్ చూస్తే కనుక చంపి డ్రమ్ముల్లో కుక్కేసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లలో ఉడకపెట్టి ఇవన్నీ చూసాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగాయి. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కూకట్పల్లి ఈనాడు కాలనీలో ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏకంగా భర్త హత్యకు దారితీశాయి. అంత కిరాతకాన్ని కొడగొట్టింది. ఆ ప్రస్తుతం ఆమె రిమాండ్లో ఉంది. ఆమెని కంది జైల్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉందో పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా నిందితులందరికీ శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది.